లాంగ్ వీడియో చేసి చాలా రోజులు అయిపోయింది. అందుకని ఈరోజు నేను అందరికీ నచ్చే ఫుడ్ వీడియోతోటి ముందుకు వచ్చేసాను. నా జీవితంలో మొదటిసారి ఆవకాయ పెట్టాను. ఎలా కుదురుతుందిరా దేవుడా, కనీసం తినగలిగేలా ఉంటే చాలా అనుకున్నా. కానీ సర్ప్రైజింగ్లీ చాలా టేస్టీగా వచ్చింది ఈ కిమ్చి ఆవకాయ. దీన్ని కొరియన్ పిచ్చి పట్టి కిమ్చి ఆవకాయ అంటుంది ఏంటి అనుకోకండి. ఇది క్యాబేజీ ఆవకాయ. కిమ్చి కూడా సేమ్ ప్రాసెస్లో విత్ డిఫరెంట్ ఇంగ్రీడియంట్స్ చేస్తారు. అందుకని నేను కిమ్చి ఆవకాయ అని పేరు పెట్టేశాను. సరే, క్యాబేజీ ఆవకాయ చేసే విధానం చూద్దామా. ఫస్ట్ నేను ఏం చేశానంటే పొద్దున్నే లేచి గబగబా బయలుదేరి ఫ్రెష్గా కూరగాయల మార్కెట్ నుంచి 1 కేజీ క్యాబేజ్ తీసుకొచ్చా. తెచ్చిన క్యాబేజ్ కేజీ అయినా అర కేజీతో చేస్తున్నా అన్నమాట. దీన్ని ఫస్ట్ నీట్గా కడిగేసి ఆరబెట్టండి. నీళ్ళు లేకుండా ఆరబెట్టాలి క్యాబేజ్ని. నీళ్ళన్నీ ఓడిపోయాక క్యాబేజ్ తీసుకుని సన్నగా పొడుగ్గా ముక్కల్లాగా తరగండి. తరిగి ఒక టబ్ పెట్టుకుని మీరు తరిగిన ముక్కలన్నీ దాంట్లో వేయండి. తరిగేసిన తర్వాత టబ్లో వేసేసిన ముక్కలు ఉంటాయి కదా, వాటిని వేళ్లతోటి ఇలా కలుపుతూ సెపరేట్ చేయండి. గడ్డలుగా పెద్దగా ఉన్న ముక్కలు ఏమన్నా ఉంటే కనుక వాటిని చిన్నవిగా చేసేసేసేయండి విరిచేసి. సరిపోతుంది. అప్పుడు అన్నీ సమానంగా ఉంటాయి. ఇప్పుడు వెళ్దాం అసలైన ప్రాసెస్లోకి. ఫస్ట్ నేను కొలతకి ఏం చేశానంటే 1 టీ గ్లాస్ పెట్టుకున్నా. ఇక్కడ నేను చేస్తున్న ఆవకాయ అర కేజీ క్యాబేజ్తో చేస్తున్నాను కాబట్టి 1 టీ గ్లాస్ తోటి కొలత తీసుకుని ఇంగ్రీడియంట్స్ అన్నీ వేస్తాను అన్నమాట. ఫస్ట్ వచ్చేసి పసుపు వేయాలి. మర్చిపోయి నేను మధ్యలో వేసాను పసుపుని. సరే, ఫస్ట్ ఉప్పు కారం వేసాను. నా దగ్గర ఉన్న టీ గ్లాస్ తోటి ఉప్పు, టీ గ్లాస్ తోటి కారం వేసా, ఒక్కొక్క గ్లాసే. అండ్ మీకు కావాలంటే కొంచెం ఎక్కువ కారం కావాలంటే ఇంకొక స్పూన్ ఎక్కువ వేసుకోండి, సరిపోతుంది. అండ్ దెన్ ఆవపిండి సేమ్ గ్లాస్ తోటి నిండా ఆవపిండి తీసుకుని వెయ్యాలి. 1 గ్లాస్ ఆవపిండి సరిపోతుంది. ఆవపిండి మరీ ఎక్కువైతే ఎక్కువ వేడిగా అనిపిస్తుంది శరీరంలో. అందుకని చెప్పి 1 గ్లాస్ ఆవపిండి వేశాను. అదే దాని అరోమా, టెక్స్చర్, టేస్ట్ అన్నీ చాలా బాగా ఇంప్లిమెంట్ అయిపోతాయి అన్నమాట. మ్యారినేట్ అయ్యాక వేసేసి మంచిగా కలపండి. కలిపేటప్పుడు ముక్కలు సెపరేట్ చేస్తూ కలపండి అండ్ ముక్క విరగకుండా కలపండి. అండ్ దెన్ పసుపు, మనం పెట్టే ఆవకాయకి తగినంత పసుపు కంపల్సరీ వేయాలి. పసుపు ఫస్ట్లో వేయాలి, మర్చిపోయి మధ్యలో వేస్తున్నా అన్నమాట. అయితే ఇన్ని ఇంగ్రీడియంట్స్ వేసేసాక ఇంకా 2 మిగిలే. ఒకటి ఇంగువ, 1 టేబుల్ స్పూన్ ఇంగువ వేసి కలిపేశాను. కలిపిన ప్రతిసారి ముక్కలు విడేలాగా కలుపుతున్నాను అన్నమాట. అండ్ దెన్ లాస్ట్ ఇంగ్రీడియంట్ నూనె సేమ్ గ్లాస్ తోటి 3 గ్లాసుల నూనె తీసుకుని వేసి మంచిగా కలిపేశాను. కలిపేసేసిన తర్వాత ఒక డబ్బాలో వేశాను. 2-3 రోజులు మ్యారినేట్ అయ్యాక దాన్ని తినేయడానికి రెడీ అయిపోతుంది అన్నమాట. దెన్ ఆ తర్వాత జాడీలో వేసుకోవడమే, అంతే. అండ్ ఇది ముక్క మెత్తబడుతుందా అంటే మెత్తబడదు, క్రంచీగానే ఉంటుంది. మొత్తం ఫినిష్ అయ్యాక, మ్యారినేషన్ అంతా అయ్యాక యూజ్ చేసేటప్పుడు క్రంచీగానే ఉంటుంది. కానీ ఆరబెట్టినప్పుడు నీళ్లు లేకుండా ఆరబెట్టుకుని అప్పుడు ఆవకాయ చేసుకోండి, లేదంటే బూజు పట్టేస్తుంది. దీంట్లో నీరు ఉంటుంది కదా, బూజు పట్టేస్తుంది అంటే పట్టదు, బాగుంటుంది. అండ్ టేస్ట్ మాత్రం అద్దిరిపోతుంది. ట్రై చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఇన్స్టాలో ఫాలో అయ్యి నన్ను ట్యాగ్ చేయండి. బాయ్ గాయ్స్.